వైసీపీ సీనియర్ నేతలు రాజీ కుదుర్చుకున్నారా? కూటమి ప్రభుత్వంతో డీల్ సెట్ చేశారా? తమ జోలికి రావద్దని రిక్వెస్ట్ చేశారా? తాము సైలెంట్ గా ఉంటామని, రాజకీయాలు చెయ్యమని ఒప్పందం చేసుకున్నారా? కొందరు సీనియర్ నేతల వైఖరి చూస్తుంటే తెర వెనుక గూడు పుఠాణి ఏదో నడుస్తోంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం మధ్యలో ఏం జరుగుతోంది? ఇంతకీ డీల్ కుదుర్చుకున్న నేతలెవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, రాజకీయ సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. వైసీపీ ఆయనతో దశాబ్దాల వైరం చంద్రబాబుకుంది. వైసీపీ హయాంలో నేరుగా చంద్రబాబునే పెద్దిరెడ్డి ఇబ్బంది పెట్టగలిగారు. రాయలసీమను తన కను సైగతో పాలించారు పెద్దిరెడ్డి. చివరకు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో అడుగుపెట్టిన సందర్భంలో కూడా గొడవలు సృష్టించిన ఘనత ఆయనది. అటువంటి పెద్దిరెడ్డిని కూటమి అధికారంలోకి రాగానే అరెస్టు చేస్తారని ప్రచారం నడిచింది. కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా పెద్దిరెడ్డిని కట్టడి చేసినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా ఆయన జోలికి వెళ్లకపోవడం వెనుక అనేక రకాల కారణాలున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన కూటమి ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం కూటమి ప్రభుత్వంతో రాజీ పడినట్లు సొంత పార్టీలోనే ప్రచారం ఉంది. అందుకే ఆయన జోలికి ప్రభుత్వం వెళ్లట్లేదని చర్చ బలంగా ఉంది. ప్రస్తుతం ఆయన శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ఉన్నారు. వైసీపీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత 5 ఏళ్ల పాటు మంత్రులుగా కొనసాగిన వారిలో బొత్స ఒకరు. అయితే ఆయన నిర్వర్తించిన విద్యాశాఖలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ముఖ్యంగా విద్యా కానుక కిట్లలో 50 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. దీంతో బొత్స సత్యనారాయణపై కేసు నమోదుతో పాటు అరెస్ట్ అని ఆ మధ్యన ప్రచారం నడిచింది. కానీ 17 నెలల్లో అటువంటివేమీ లేవు. అదే సమయంలో బొత్స సైతం రాజకీయంగా దూకుడు తగ్గించారు. దీంతో ప్రభుత్వంతో రాజీ పడిపోయారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పక్కా ప్లాన్ తో తమను టార్గెట్ చేయకుండా డీల్ కుదుర్చుకున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇంకోవైపు వైసీపీ మహిళా మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడదల రజనీపై అనేక రకాల అవినీతి ఆరోపణలున్నాయి. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. దీనిపై విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది. అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఆ నివేదికలన్నీ ప్రభుత్వానికి చేరాయి. కానీ చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వం వెనకడుగు వేసింది. అయితే చాలా మంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉండడంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు మాజీ మంత్రి రజనీపై కూడా చాలా ఆరోపణలున్నాయి. ముఖ్యంగా బెదిరింపులకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. క్రషర్ యజమానిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు స్వయంగా బాధితుడే వచ్చి ఫిర్యాదు చేశాడు. ఇంకా చాలా రకాల అవినీతి విషయంలో ఆమెపై ఫిర్యాదులున్నాయి. అయినా సరే ఆమెపై ఎటువంటి చర్యలు లేవు. ప్రస్తుతం తమిళనాడులో సెటిల్ కావాలని రోజా భావిస్తున్నారు. విడదల రజని రేపల్ల నియోజకవర్గానికి పంపించే పనిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఆమె పార్టీ మారుతారని ప్రచారం కూడా నడుస్తోంది. ఇటువంటి క్రమంలో ఆ ఇద్దరు మహిళా నేతలపై చర్యలకు ఉపక్రమించకపోవడం వెనుక గూడు పుఠాణి ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు చూస్తూ ఉంటే ఆ జాబితాలో కొంతమంది సీనియర్లు లేకపోవడంతో ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. కేవలం కేసులు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం తప్పించి అరెస్టులు లేకపోవడంతో అంతటా సరికొత్త అనుమానాలకు దారితీస్తోంది. అయితే వైసీపీ హయాంలో చాలా మంది మంత్రులు దూకుడుగా ఉండేవారు. నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, కొడాలి నాని లాంటి నేతలు సైలెంట్ అయ్యారు. అప్పుడున్న దూకుడు ప్రదర్శించట్లేదనే చెప్పాలి. పెద్దగా బయటకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు. ఎలాంటి కార్యక్రమాలకు పూనుకోవట్లేదు. అయితే ఈ సైలెన్స్ వెనుక ప్రభుత్వంతో రాజీ పడినట్లు అనుమానాలున్నాయి. ఇప్పటికే రెడ్ బుక్ సంస్కృతితో పాలనను పక్కన పెట్టారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రులు నేరుగా సరెండర్ అయ్యేలా తొలుత అరెస్టులు జరిపారని, ఇప్పుడు వారంతా సరెండర్ అయ్యారని, పేరుకే వైసీపీలో కొనసాగుతున్నారు తప్ప అంతా యాక్టివ్ గా పనిచేయని విషయాన్ని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్
హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.